వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం సెట్స్ అండ్ రిలేషన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ 2 వీడియోలు చేసుకున్నామండి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ద డొమైన్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండి. అండ్ ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అండి. అంటే మనకి దీంట్లో ఉన్న ఈ రిలేషన్లో ఉన్న డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డొమైన్ అంటే మనకి మామూలుగా అయితే ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ కింద తీసుకోవాలండి. సెకండ్ ఎలిమెంట్ని మనకి కో డొమైన్ కింద తీసుకోవాలి. అంటే మనకి ఈ కండిషన్ ఒకటి ఇచ్చాడండి, ఎక్స్ ప్లస్ వై మనకి న్యాచురల్ నెంబర్స్ అండి. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ రిలేషన్. ఈ రిలేషన్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి వాల్యూ ఏమవుతుందంటే ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to 8 అవుతుందండి. అంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వై వాల్యూ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 1 నుంచి 8 వరకు తీసుకోవాలండి. అంటే 1 ఇక్కడ ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే 9 కన్నా తక్కువ ఉండాలి. అంటే మనకు ఆర్డర్ పేరు ఎలా వస్తాయంటే ఇక్కడ 1 తీసుకుంటే వై వాల్యూ 1 అవుతుందండి. అలాగే ఇక్కడ 1 తీసుకుంటే వై వాల్యూ 2 అవుతుంది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 9 కన్నా తక్కువ ఉండాలి. 1 + 1 2 కాబట్టి 2 9 కన్నా తక్కువ అండి. 1 + 2 ఏమవుతుందంటే 3 అవుతుంది, 9 కన్నా తక్కువ. ఇక్కడ ఆర్డర్ పేర్స్ ఎలా వస్తాయంటే 1, 4, 1, 5, 1, 6, 1, 7 అలాగే 1, 8 అండి. ఈ ఆర్డర్ పేర్స్ వస్తాయండి. అంటే మనకి ఈ రెండు యాడ్ చేస్తే 9 అవుతుందండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి 9 అవ్వచ్చు. అంటే ఇది 1, 8 కూడా అవ్వచ్చు. అలాగే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే వై కెన్ బి ఎనీ వాల్యూ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 తీసుకున్నాం కాబట్టి ఫ్రమ్ ఇక్కడ 1 to ఎంత వస్తుందంటే ఇక్కడ 2 + 7 ఎంత అంటే 9 అండి. ఇది 1 to 7 వస్తుంది. ఇక్కడ ఆర్డర్ పేర్స్ రాయాలి మామూలుగా అయితే. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 2, 1, 2, 2, 2, 3, 2, అప్ టు 7 వరకు వస్తాయండి ఆర్డర్ పేర్స్ ఇక్కడ రాస్తే. అలాగే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే వై కెన్ బి ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to 6 అండి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 9 అవుతుంది కాబట్టి ఈక్వాలిటీ ఇచ్చాడు కాబట్టి. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే వై కెన్ బి ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to 5 అవుతుందండి. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే వై కెన్ బి ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to 4 అవుతుందండి. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to 3 అవుతుంది. అంటే 6 + 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే వై కెన్ బి ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to 4 అవుతుందండి. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే వై కెన్ బి ఎనీ వాల్యూ ఫ్రమ్ 1 to అంటే ఇక్కడ మనం 3 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. అంటే 7 + 2 ఇక్కడ 8 అవుతే ఇక్కడ వై వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. అంటే 1 + 8 ఎంత అవుతుందంటే 9 అవుతుంది. చివరిలో వాల్యూ మనకి అంటే 8, 1 వస్తుంది. ఇక్కడ మనకి ఇలా వస్తాయండి. అంటే ఇక్కడ 2, 1, 2, 2, 2, 3, 2, 4 అలా ఆర్డర్ పేర్స్ వస్తాయి. అంటే మనకి ఇక్కడ డొమైన్ అన్నాడండి. డొమైన్ అంటే మనకి మామూలుగా అయితే ఆర్డర్ పేర్లో ఉన్న
ఫస్ట్ ఎలిమెంట్ని మనం డొమైన్ కింద తీసుకుంటామండి. అంటే ఇక్కడ x = 1 తీసుకుంటే ఇక్కడ ఈ ఆర్డర్ పేర్ అన్నిటిలోనూ 1 తీసుకోవాలండి. అలాగే ఇక్కడ ఈ ఆర్డర్ పేర్స్ అన్నిటిలోనూ 2 తీసుకోవాలి. ఈ ఆర్డర్ పేర్స్ అన్నిటిలోనూ 3 తీసుకోవాలి. తర్వాత 4 తీసుకోవాలి, 5 తీసుకోవాలి, తర్వాత 6 తీసుకోవాలి, 7 తీసుకోవాలి, 8 తీసుకోవాలి. ద డొమైన్ ఏమవుతుందంటే మనకి డొమైన్ అంటే ఆర్డర్ పెయిర్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ రాయాలండి. అంటే దీంట్లో ఈ ఆర్డర్ పెయిర్స్లో x = 1 తీసుకుంటే 1 వస్తుందండి. x = 2 తీసుకుంటే ఆర్డర్ పెయిర్ అన్నిటిలోనూ ఫస్ట్ ఎలిమెంట్ రాయాలి ఎక్స్ వాల్యూ. అలాగే x = 3 తీసుకుంటే మనకి 3 వస్తుందండి. x = ఈ ఆర్డర్ పేర్స్ అన్నిటిలోనూ 4 తీసుకోవాలి. ఈ ఆర్డర్ పేర్స్ అన్నిటిలోనూ 5 తీసుకోవాలి. ఇక్కడ 6 తీసుకోవాలి, 7 తీసుకోవాలి. అంటే మనకి ద డొమైన్ ఆఫ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆర్డర్ పేర్ అండి. ఆర్డర్ పేర్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ తీసుకుంటే అదే డొమైన్ అంటారు. సెకండ్ ఎలిమెంట్ని మనం కో డొమైన్ కింద తీసుకుంటామండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ద రేంజ్ ఆఫ్ ద రిలేషన్ R = సెట్ ఆర్డర్ పేర్ x, y 3x + 2y = 15 అండి. అండ్ x, y బిలాంగ్స్ టు n. అంటే మనకి దీన్ని రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేంజ్ అంటే మనకి ఇక్కడ మనకి y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి ఫస్ట్. అంటే 3x + 2y = 15. అంటే మనం xy బిలాంగ్స్ టు దేంట్లో అంటే న్యాచురల్ నెంబర్. అంటే x = 1 తీసుకుంటే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. అంటే 2y = ఏమవుతుందంటే 15 - 3x అవుతుంది. అంటే y = 15 - 3x/2 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఇఫ్ x = 1 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుందంటే మనకి ఆర్డర్ పేర్ కింద రాయాలండి ఇవి. అంటే y వాల్యూ ఎంత అవుతుందంటే 15 - 3 × 1/2 అండి. 15 నుంచి 3 తీస్తే 12/2 అంటే 6 అవుతుందండి. అలాగే x = 2 తీసుకుంటే ఇక్కడ మనకి y = ఏమవుతుందంటే 15 - 3 × 2/2 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 6 అంటే మామూలుగా అయితే 6 తీసేస్తే 9/2 అవుతుంది. అలాగే x = 3 తీసుకుంటే y వాల్యూ ఇది న్యాచురల్ నెంబర్స్ అంటే బిలాంగ్స్ టు n. ఇది న్యాచురల్ నెంబర్స్ కాదు, డస్ నాట్ బిలాంగ్స్ టు n. ఇక్కడ y వాల్యూ 15 - 3 అంటే 3 × 3/2 అండి. అంటే 6 3 అవుతుంది. అలాగే ఇక్కడ 9 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే 3 వస్తుందండి. అలాగే 4 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుందంటే 15 అలాగే 12 అండి /2 అంటే 3/2 అవుతుంది. ఇది కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు n అండి. అలాగే x = 5 తీసుకుంటే మనకి y వాల్యూ ఏమవుతుందంటే 15 - ఇక్కడ 3 × 5 అండి /2. ఇక్కడ ఏమవుతుందంటే 0 అయిపోతుందండి. మనకి ఇది కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే 6 తీసుకుంటే ఏమవుతుందంటే 15 - 3 × ఇక్కడ -3 అవుతుంది. ఇక్కడ అన్ని నెగిటివ్ వాల్యూస్ వస్తాయండి. అన్నీ డస్ నాట్ బిలాంగ్స్ టు n కాబట్టి మనకి వచ్చి ఇది ఏంటంటే ఆర్డర్ పేర్స్ ఏమొస్తాయంటే 1, 6 అలాగే 2, 3, 3 అండి. మనకి రేంజ్ అంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. అంటే మనకి రేంజ్ = ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్లో ఉన్న వాల్యూస్ అండి. అంటే మనకి xy బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రేంజ్ = 6, 3 అవుతుందండి. 6, 3 అవుతుంది రేంజ్. ఇఫ్ ద ఫంక్షన్ f maps a to అంటే ఒక సెట్ ఇచ్చాడండి a, b, c, d ఈజ్ ఆన్ టు ఫంక్షన్ దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a మస్ట్ బీ ఈక్వల్ టు అంటే మనకి ఇక్కడ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నాడు.
ఇచ్చిన ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అంటున్నాడండి. దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే కోడొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ని ఒకసారి చూద్దామండి. ఇది డొమైను, ఇది కోడొమైను. అంటే కోడొమైన్ అంటే ఏ కామా బి కామా సి కామా డి అండి. దీంట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎఫ్ ఏమిచ్చాడంటే ఎఫ్ ఈజ్ ఆన్ టు అని ఇచ్చాడు. అండ్ ఆన్ టు డెఫినేషన్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఇన్ సెట్ ఏ అండి. అంటే మనకి మామూలుగా అయితే కోడొమైన్లో ప్రతి ఎలిమెంట్కి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఉంటుందండి సెట్ ఏలో. అది మనకి ఆన్ టు డెఫినేషన్. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ మస్ట్ బి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అండి. ప్రీ ఇమేజ్ ఇన్ సెట్ ఏ. అంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక ప్రీ ఇమేజ్ ఉండాలండి. దాన్ని మనకు ఆన్ టు డెఫినేషన్ అంటాం. అంటే మనకి ఇక్కడ కోడొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఏమడిగాడంటే ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ, మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in A equal to number of elements in కోడొమైన్ అండి. అంటే మనకి మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగాడు కాబట్టి మనకి కోడొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఇది మనకి ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ అంటే 4 అండి. మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. ఒకసారి డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. ఆన్ టు డెఫినేషన్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఇన్ సెట్ ఏ అండి. కాబట్టి దానికి మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే మినిమం 4 ఎలిమెంట్స్ ఉంటాయండి. 4 కన్నా ఎక్కువ ఉండొచ్చు, మినిమం 4 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఆన్సర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ద రిలేషన్ ఆర్ మనకి ఏమి ఇచ్చాడంటే 2, 1, 1, 3, 3, 1 ఆన్ ద సెట్ ఏ ఇచ్చాడండి. 1, 2, 3. మామూలుగా అయితే మనకి ఒకటి రిఫ్లెక్స్, మన సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అండి. అంటే మనకి ఈ రిలేషన్ ఏదవుతుందని అన్నాడు. మామూలుగా అయితే మనకు రిఫ్లెక్స్ చూడాలంటే మనం కాన్సెప్ట్ చెప్పేటప్పుడే చెప్పుకున్నామండి. అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలి రిఫ్లెక్స్ అయితే. అంటే రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అండి. రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే రిఫ్లెక్స్ అవుతుంది. ఆ డెఫినేషన్ ప్రకారం అంటే మనకి ఈ రిలేషన్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఫస్ట్ రిఫ్లెక్స్ అంటే మనకి రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని రిఫ్లెక్స్ అంటామండి. ఏలో ఉన్న ఎలిమెంట్ అంటే రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అవ్వాలి. అంటే 1, 1 ఇక్కడ 1, 1 ఉందండి. అలాగే 2, 2 అంటే ఇక్కడ 3, 3 ఇక్కడ లేదండి సెట్లో. ఇక్కడ రిలేషన్లో ఇక్కడ మాత్రమే మన రిఫ్లెక్స్ మాత్రమే సెట్ ఏ తీసుకోవాలి. తర్వాత సిమెట్రిక్, ట్రాన్సిటివ్కి ఇచ్చిన రిలేషన్ తీసుకోవాలండి. అంటే మనకి ఆర్ అనే రిలేషన్ ఏమి ఇచ్చాడంటే 2, 2 అంటే మనకు 1, 1, 3, 3, 1 ఇచ్చాడండి. అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటామండి. అంటే ఇక్కడ 2, 2 ఇది మామూలుగా అయితే సిమెట్రిక్ చూద్దామండి. ఫస్ట్ సిమెట్రిక్ అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇది రిలేషన్ ఆర్లో ఉంది. అలాగే మనం రివర్స్ చేసినా కూడా మనకి ఏమొస్తుందంటే 2, 2 వస్తుందండి. ఇది రిలేషన్ ఆర్లోనే ఉంది. అలాగే 1, 1 కూడా దేంట్లో ఉందంటే ఆర్లో ఉంది. రివర్స్ చేస్తే అంటే బి కామా ఏ అంటే 1, 1 బిలాంగ్స్ టు ఆర్ అయింది. అలాగే 1, 3 అండి. 1, 3 బిలాంగ్స్ టు ఆర్. అంటే రివర్స్ చేస్తే మనకి సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏ కామా బి, బి కామా ఏ అండి. అంటే 1, 3, 3, 1 బిలాంగ్స్ టు ఆర్ అండి. ఇది మనకి రిలేషన్
ఇది ఈ రిలేషను ఏమవుతుందంటే సిమెట్రిక్ రిలేషన్ అవుతుందండి. అంటే మనకి ప్రతి ఎలిమెంటు అంటే ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి, బి కమా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలండి. అది మనం ఈ ప్రతి ఎలిమెంట్ని చూసుకొని చెక్ చేసుకోవాలి. అలాగే ట్రాన్సిటివ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. ట్రాన్సిటివ్ అంటే మనకి ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ కామా సి బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఆర్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్ 2,2 తీసుకున్నామంటే మనకి ఇక్కడ 2తో స్టార్ట్ అయ్యేది ఏం లేదండి. ఇక్కడ మళ్ళీ మనకి బి కామా సి ఉండాలి, ఇక్కడ లేదు. అలాగే 1,1 తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 1,1 తీసుకుందామండి. అలాగే 1తో స్టార్ట్ అయ్యేది 1,3 వస్తుంది, ఇక్కడ 1,3 వచ్చింది. ఇప్పుడు మనకి 1,3 బిలాంగ్స్ టు ఇక్కడ 1,3 బిలాంగ్స్ టు ఏమైందంటే ఇక్కడ ఆర్ అయిందండి. ఈ రెండు అవుతున్నాయి. అలాగే 3,1 తీసుకుందామండి. 3,1 బిలాంగ్స్ టు ఆర్ అయితే మనకి ప్రతి ఎలిమెంట్ అలా కావాలండి. అలాగే 1,3 రెండిట్లో ఏది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్ మాత్రం అవ్వట్లేదండి. అంటే 2తో స్టార్ట్ అయ్యేది ఎలిమెంట్ ఏం లేదు. ఇక్కడ 1,3 3,1 తీసుకుంటే మళ్ళీ బి అండ్ బి ఎలిమెంట్ అంటే 1 కాబట్టి 1,3 తీసుకుందామండి. 1,3 బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏ కామా సి 3,3 మనకి డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అండి. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ కాదు, ఓన్లీ సిమెట్రిక్ మాత్రమే అవుతుందండి. సిమెట్రిక్ రిలేషన్ అండి. 5 అండి. ద నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ డిఫైన్డ్ ఆన్ సెట్ ఈజ్ 64. దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అడుగుతున్నాడు. అంటే మనకు మామూలుగా అయితే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ డిఫైన్డ్ ఆన్ సెట్ ఈజ్ 64 అండి. అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అయితే మనకి ఒక ఫార్ములా ఉందండి. ఇక్కడ 2n² - n అండి రిఫ్లెక్సివ్ రిలేషన్స్కి ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ n ఈజ్ ఏ కార్డినల్ నెంబర్ అండి. నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి అదే ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అండి. 2n² - n అంటే మనకి 64 ఇచ్చాడండి. 2 ఫార్ములా ప్రకారం సెట్ ఈజ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఎన్ని ఇచ్చాడంటే మనకి 64 ఇచ్చాడు. దాని నుంచి మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 2n² - n ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2/6 అని రాయించండి. దాని నుంచి మనకి రెండు అంటే a/m ఈజ్ ఈక్వల్ టు a/n అయితే దాని నుంచి మనకి ఏం రాయొచ్చు అంటే n² - n ఈజ్ ఈక్వల్ టు 6 అని రాయొచ్చండి. n కామన్ తీస్తే n - 1 అండి. అంటే ఇక్కడ 3 × 2 అవుతుంది. అంటే 3 × 2 అని రాయొచ్చు. ఇక్కడ n వాల్యూ అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. మనకి 3 అవుతాయండి. n ఈజ్ ఈక్వల్ టు 3 కార్డినాలిటీ నెంబర్ అంటే 3 కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ 3 ఎలిమెంట్స్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అన్నాడు. అంటే ఈ ఇచ్చినట్లో మనకి ఆడ్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు అండి. f ఆఫ్ -x తీసుకుంటే -f(x) అయితే f ఈజ్ ఏమంటామంటే ఆడ్ ఫంక్షన్ అంటామండి. అలాగే మనకి f ఈజ్ -x తీసుకుంటే ఏం రావాలంటే f(x) వస్తే f ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అంటాం. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో x వాల్యూ ప్లేస్లో ఏం తీసుకోవాలంటే x + x³ అండి. ఇక్కడ f ఆఫ్ -x తీసుకుంటే -x ప్లస్ -x³ అండి. ఇక్కడ -x వస్తుంది, ఇక్కడ ప్లస్ మామూలుగా అయితే -x³ వస్తుందండి. అంటే పవర్ 3 కాబట్టి -x³ వస్తుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే x + x³ అండి. ఇది ఇది ఇచ్చిన ఫంక్షన్ అండి f(x). అంటే ప్రతిదీ అలా చెక్ చేయాలండి. ఇక్కడ మనకి సెకండ్ వన్ కూడా అలా చెక్ చేయాలి. అంటే f ఆఫ్ -x తీసుకుంటే -x³ -x² -5 అండి. అంటే మైనస్ కామన్ తీసినా మనకి ఏమొస్తుంది అంటే -f(x) రాదు.
కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 వస్తుందండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు కాబట్టి ఇది ఆడ్ ఫంక్షన్ కాదండి. అలాగే థర్డ్ వన్ కూడా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ పవర్ 4 కాబట్టి ఏమవుతుందంటే మనకి ఎక్స్ పవర్ 4 వస్తుందండి. ఇక్కడ మైనస్ కామన్ తీసినా మనకి రెండిట్లోనూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఇది కాదండి. అంటే మనకి ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది కాబట్టి మనకి ఆడ్ ఫంక్షన్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండి. ఇది ఆన్సర్. 7th వన్ అండి, విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్ అన్నాడు. అంటే మనకి ఏ రిలేషన్ ఫంక్షన్ అంటే మనకి సమ్ రిలేషన్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఫంక్షన్ అని మనం చెప్పుకున్నామండి. ఎవరీ ఎలిమెంట్ ఇన్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ అండి ఇది. ఎవరీ ఎలిమెంట్ ఇన్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ వన్ ఎలిమెంట్ ఇన్ బి అయితే దాని ఫంక్షన్ అంటామండి. అంటే దీంట్లో ఏది ఫంక్షన్ అవుతుందో ఒకసారి చూడండి. అంటే ఎవరీ ఎలిమెంట్ ఇన్ ఏ అంటే ఏలో ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇది అంటే 1A 1B అంటే దీనికి అంటే ఈ ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ 1 2C ఉంది 3D ఉందండి. కాబట్టి 1కి 2 ఇమేజెస్ ఉన్నాయండి, ఉండకూడదు కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. అలాగే ఇక్కడ ఎవరీ ఎలిమెంట్ ఇన్ ఏ అంటే ఏలో ప్రతి ఎలిమెంట్కి కాబట్టి ఇక్కడ ఎలిమెంట్ మిగిలిపోయింది కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. అలాగే ఇది చూద్దామండి. 1 మ్యాప్డ్ విత్ బి, 2 మ్యాప్డ్ విత్ ఏ, 3 మ్యాప్డ్ విత్ సి అండి. అవి ఎవరీ ఎలిమెంట్ ఇన్ అసోసియేటెడ్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ 1 ఎలిమెంట్ ఇన్ బి అయింది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుందండి. అలాగే మనకి ఇక్కడ కూడా 4th వన్ 1 మ్యాప్డ్ విత్ ఏ, 2 మ్యాప్డ్ విత్ బి, అలాగే 3 అనేది రెండింటికి ఇమేజ్ అయింది కాబట్టి ఇది కూడా ఫంక్షన్ కాదండి. ఏది ఫంక్షన్ అంటే ఎవరీ ఎలిమెంట్ ఇన్ ఏ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దెర్ ఈజ్ ఏ 1 ఎలిమెంట్ ఇన్ బి అయితే మనకి దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఆన్ టు ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 4 అండి. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అండి. దెన్ కోడొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ అంటే మనకి ఏలో ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి కోడొమైన్ వస్తుందండి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 4 అండి. ఆన్ టు ఫంక్షన్ అంటే మనకి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆన్ టు అయితే డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందండి. అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. మనకు ఆన్ టు డెఫినేషన్ అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అండి. అంటే దాని నుంచి మనకి ఆడు ఏమడిగాడంటే కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అడిగాడు. అంటే మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అన్నాడు కాబట్టి రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అండి. అంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఫంక్షన్లో పెడితే మనకి రేంజ్ వస్తుందండి. రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుందండి. కాబట్టి మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ 0 అండి. అంటే ఇది మామూలుగా మనకి ఇలాగ ఇవ్వడండి. డైరెక్ట్గా మన కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇవ్వడం. 2 మార్క్స్లో ఒకవేళ అడిగితే కనుక మనం ఆప్షన్స్ ఇచ్చాము. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 3 × 0 - 4 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -4 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 అండి. అంటే ఈ సెట్లో ఉన్న ఇది ఇన్పుట్ వాల్యూస్ అండి. సెట్ ఆఫ్ మనకి పాసిబుల్ అవుట్కమ్స్ మనకి రేంజ్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1 అంటే 3 × 1 - 4 అండి. అంటే ఎంత అవుతుందంటే -1. అలాగే ఎఫ్ ఆఫ్ 2 అండి. అంటే 3 × 2 - 4 అండి. అంటే 6 - 4 ఎంత అవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 3 అండి. అంటే ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 × 3 - 4 9 - 4 అంటే 5 అవుతుందండి. ఇది మనకి అంటే ఏమొచ్చిందంటే రేంజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అండి. ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇక మనకు వచ్చేది ఏంటంటే -4 -1 2 5 అండి. ఇది కోడొమైన్. ఇది బీకి ఈక్వల్ కోడొమైన్ అండి. అంటే కోడొమైన్లో ఎలిమెంట్స్ అంటే -4 -1 2 5 అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 అండి. 2x - y, x + y ఈజ్ ఈక్వల్ టు 1, 11 అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ ఆర్ అంటే మనకి XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే మనకి ఆర్డర్ పెయిర్స్లో మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తామండి. అంటే 2x - y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుందండి. అంటే మనం దీని నుంచి సాల్వ్ చేస్తే ఎక్స్ కామా వై వస్తాయండి. రెండు సాల్వ్ చేస్తే సాల్వింగ్ ఇది 1 and 2 అండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే మనకి యాడ్ చేసేస్తే ఇది వై క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 12 అవుతుంది. దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12/3 అంటే 4 అవుతుందండి. అంటే మనకి దీని నుంచి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 4 + y ఈజ్ ఈక్వల్ టు 11 అంటే y ఈజ్ ఈక్వల్ టు 11 - 4 అండి. అంటే 7 అవుతుంది. అంటే ఎక్స్ ఏమో 4, y వాల్యూ 7 అండి. ఇది 4,7. అంటే కరస్పాండింగ్ ఆర్డర్ పేర్స్లో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం ఏం చేస్తామంటే ఈక్వల్ చేసి XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ ద ఎలిమెంట్స్ 2, 3 and 5 అండి. అంటే మనకి హౌ మెనీ సబ్సెట్స్ ఏ కంటైనింగ్ ఎలిమెంట్స్ అంటే 2, 3, 5 మాత్రమే కంటైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ అని అడిగాడండి. అంటే మనకి 2, 3, 5 మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాడు. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ ద ఎలిమెంట్స్ 2, 3, 5 అండి. అంటే 2, 3, 5 అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ 1, 4, 6 మనకి డిలీటెడ్ ఎలిమెంట్స్. అంటే మనకి ఇంకా మిగతా ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. మిగతా ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. మనకి n ఎలిమెంట్స్ ఉంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అంటే మనకి 2n అండి. అంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్ 2n. అంటే ఇక్కడ 2/3 అండి. అంటే ఎంత అవుతుందంటే 8 అవుతుంది. అంటే మనకు ప్రాపర్ సబ్సెట్ అంటే నేను వచ్చినాయండి మనకు బిట్స్. ప్రాపర్ సబ్సెట్ అంటే 2n-1, నాన్ ఎంప్టీ అంటే 2n-1 అండి. 2n-2 నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్ అంటే ఎంప్టీ సెట్ సబ్సెట్ ఆఫ్ ఎవరి సెట్ అండి. దాని నుంచి నేను రాసుకున్నాం 2n-2 అండి. ఇక్కడ మనకి ఓన్లీ n ఎలిమెంట్స్ ఉంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాపర్ సబ్సెట్ అనలేదండి, ఓన్లీ సబ్సెట్స్ ఆఫ్ ఏ అన్నాడు. ఇది సబ్సెట్స్ ఆఫ్ ఏ అంటే 2n కాబట్టి 2/3 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. ఇది మనకి 2 మార్క్స్ సంబంధించి మనకి తక్కువగా పెడుతున్నామండి. ఎక్కువ క్వశ్చన్స్ కాకుండా మనకి ఒక అరగంట స్టూడెంట్స్ చేసే విధంగా మనకు రోజుకి ½ an hour అండి. దాని మీద కేటాయించినా సరిపోతుంది. మనకి మ్యాథ్స్కి సంబంధించి అంటే మనకి టెక్స్ట్ బుక్ 1 వీక్లో వస్తుందని అంటున్నారు. అంటే 1 వీక్లో వస్తే మనం మొత్తం అంటే ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ అప్లోడ్ చేయించండి. ఇది అంటే మనకి బేసిక్ అంటే ఖాళీగా ఉండకుండా 10th క్లాస్ స్టూడెంట్స్కి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వాలని దృష్టిలో మనం ఇస్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ 10th క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్కి అందరికీ కొద్దిగా పంపించి సబ్స్క్రైబ్ చేయించండి. అంటే మనకి గ్రోత్ ఛానల్ అండి ఇది. మీరు ఎంత కొద్ది సపోర్ట్ చేస్తే మనకి అంటే ఫ్యూచర్లో మనకి ఎక్కువగా మనకి ఇంటర్మీడియట్ 10th మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామండి. మీకు కావాల్సిన వీడియోస్ మనం అందిస్తాము. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.